అప్పు, కళ్యాణ్ విషయంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకొని మూర్తి, కనకం బాధపడుతూ ఉంటారు. లేదు బాధపడుతూ కూర్చుంటే ఏమి జరగదు. పొయ్యి మాట్లాడదాం పదండి అని కనకం అంటూ ఉంటే, ఏమని మాట్లాడతాం? అక్కడ ఇద్దరు కూతుర్లున్నారు. వాళ్ళ జీవితాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అంటూ ఉంటే, అప్పు కూడా మన కూతురే కదా! మరి అప్పుకి ఇంత పెద్ద మచ్చ పడింది. వాళ్ళిద్దరి మధ్యన ఏం లేదని మనకు తెలుసు. వాళ్ళెవరో చేస్తున్న రాజకీయాలకి నా కూతురు బలవ్వాలా? వాళ్ళేమో డబ్బుండేవాళ్ళు. ఎలాగోలా చేసుకుంటారు. కానీ మన కూతురి పరిస్థితి ఏంటి అని కనకం తాడో పెడ తేల్చుకుందాం నువ్వు వస్తే రా లేదంటే లేదన్నట్టు వెళ్తుంది. ఇంతలో అనామిక అప్పుని, కళ్యాణ్ నిలబెట్టి నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మీరు ఈ సంబంధానికి ఏ పేరు పెడతారు? మాది స్నేహం అది ఇది అన్నారు కదా! హోటల్ రూమ్‌లో ఉన్నారు అంటే దీనికి ఏ సంబంధానికి పేరు పెడతారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అంతలోనే కనకం వస్తుంది. ఏ సంబంధం అనుకోవడం ఏంటి? మీరు అనుకుంటున్నారు కదా ఒక సంబంధం, ఆ సంబంధమే అనుకోండి అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా కావ్య, రాజు షాక్ అయిపోతారు. ధాన్యలక్ష్మి ఉండి ఏం మాట్లాడుతున్నావు అంటే, ఏం మాట్లాడేదేముంది మీరెప్పటినుంచో చెప్తున్నారు కదా ఒక సంబంధము, ఆ సంబంధాన్నే పేరు పెట్టేయండి అంటే రాజ్‌కి కోపం వచ్చి మీరు ఆపండి మీ అసహ్యమైన మాటల్ని అంటూ అనామిక, ధాన్యలక్ష్మి అలాగే కనకం నోరు కూడా మోయిస్తాడు. మరి అప్పు, కళ్యాణ్ విషయంలో రాజ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఏం నిర్ణయం చెప్పబోతున్నాడు? అప్పుకి ఎలా న్యాయం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.